అనగినగా ఒక ఊరిలో ఒక మామ మనవడు ఉన్నారంట. ఆ మామకి ఆ మనవడు తప్ప ఇంకెవ్వరూ లేరంట. మనవడికి కూడా మా అమ్మ ఒక్కతి ఉన్నాదంట. సరే కదా అని మనవడేమో పెద్ద అయ్యాడంట. అప్పుడు మామేమో బాబు బాబు నువ్వేదన్నా ఒక వ్యాపారం చేయి, ఆ వ్యాపారం డబ్బులతో మన జీవనోపాధి గడిపేద్దామని చెప్పిందంట. సరే బాబు నీకైతే నేను కొన్ని దాచిపెట్టిన డబ్బులు ఇస్తాను, వాటితో నువ్వేమన్నా సరుకులు కొని తీసుకున్నా మన ఊరిలో వ్యాపారం పెడదాము అని చెప్పిందంటే మా అమ్మ. మరి మనవడు ఊరెళ్ళి వ్యాపారానికి సరుకులు తేవాలంటే అడవి దాటి వెళ్ళాలంట. మరి అది వరకు రోజుల్లో అయితే మనకి మోటార్ సైకిళ్ళు, బండ్లు, కార్లు, విమానాలు అవన్నీ లేవు కాబట్టి ఎంత దూరమైనా నడుచుకుని వెళ్ళేవారు. మా అమ్మ ఏమో మనవడి కోసం రొట్టెలు కట్టి ఇచ్చిందంట. దారిలో ఎక్కడైనా పయనిస్తున్నప్పుడు తిను బాబు అని చెప్పిందంట. మరి దారిలో వెళ్తున్న మనవడు ఒక పెద్ద గృహ కనిపిస్తే గృహ కింద చెట్టు కిందంట. ఆ చెట్టు దగ్గర నీడ తీసుకొని విశ్రాంతి తీసుకొని ఆ రొట్టెల మూట విప్పాడంట. విప్పంగానే మనవడు మామ ఎన్ని రొట్టెలు కట్టింది అని లెక్కేస్తున్నాడంట. చూస్తే సరికి 5 రొట్టెలు ఉన్నాయంట. మా అమ్మ ఎన్ని రొట్టెలు కట్టింది, ఏం తినాలి, 1 తిననా, 2 తిననా, 3 తిననా, 4 తిననా అనుకుంటున్నాడంట. ఈ లోపల గృహలో పిల్లలు పెట్టిన ఎలుగుబంటి 5 పిల్లల్ని పెట్టిందంట. మానవుడు ఎవడో వచ్చాడు, నా పిల్లల్ని తినేస్తున్నాడు అని అనుకుందంట. ఈ లోపల మళ్ళీ గృహ బయట ఉన్న మనవడు 1 తిననా, 2 తిననా, 3 తిననా, 4 తిననా, 5 తిననా అంటున్నాడంట. గృహ బయట నుంచి ఎలుకబంటి వచ్చి బాబు బాబు నన్ను నా పిల్లల్ని ఏమీ చేయమాకు, నువ్వేది అడిగితే అది ఇస్తా నేను అని అన్నదంట. అయితే నేను వ్యాపారం చేసుకుందామని ఇలాగా అడవికి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, నాకు సహాయం చెయ్యి అన్నాడంట. ఆ మాటలు విన్న ఎలుకబంటి ఒక గిన్నె ఇచ్చి బాబు నువ్వు దీంతో హోటల్ పెట్టుకో, ఈ గిన్నెని వడ్డించు గిన్నె అంటే నీకు ఏమేం కావాలో అవన్నీ వడ్డించిద్ది, దీని ద్వారా నువ్వు నీ వ్యాపారం చేసుకో అని చెప్పి అన్నదంట. సరే కదా అని చెప్పి మనవడు మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యాడంట. ప్రయాణం అయ్యి హోటల్ పెట్టుకొని జరిగిన కథంతా మా అమ్మకు చెప్పాడంట. అప్పుడు మా అమ్మ విని ఎంతో ఆశ్చర్యపోయిందంట. ఇదంతా విన్న మా అమ్మకు ఒకసారి వడ్డించు గిన్నె అనగానే పంచపక్ష పరమాన్నాలన్నీ వడ్డించిందంట. అంతు లేకుండా వడ్డించిందంట. మా అమ్మ ఎంతో సంతోషపడ్డదంట. అయితే వ్యాపారం పెట్టుకున్నారంట. రోజు రోజుకి వ్యాపారం మంచిగా సాగుతూ చూస్తూ ఉన్న పక్కింటోళ్ళకి అసూయ పుట్టిందంట. ఇన్ని పనులు వీళ్ళిద్దరే ఎలా చేసుకుంటున్నారు అని చెప్పి అసూయ పుట్టిన పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని ఈ గిన్నెని కనిపెట్టి గిన్నెని దాచేశారంట. మళ్ళీ ఇదేదో మాయావిధిలా ఉంది, ఎలుకబంటికి ఏదో చేసి మళ్ళీ గిన్నె దాచేసింది అనుకున్న మనవడు మళ్ళీ అడవికి వెళ్ళి ఈ ఉన్న డబ్బులతో ఏదో ఒక వ్యాపారం సాగిద్దాము అని చెప్పి వెళ్ళి కూర్చొని రొట్టెల్లో మళ్ళీ ఓపెన్ చేసి 1 తిననా, 2 తిననా అన్న కథ స్టార్ట్ చేశాడంట. మళ్ళీ ఎలుకబంటి వచ్చి బాబు ఏమైంది అంటే నా గిన్నె మాయమైపోయింది, నువ్వే ఏదో చేసావు, ఈసారి నీ పిల్లల్ని తినేస్తాను అనగానే అలా అనమాకు బాబు, నీకు ఈసారి అయితే నేను ఒక మంచి కోడి ఇస్తాను, ఆ కోడి అంతులేనన్ని గుడ్లు పెట్టిద్ది, అప్పుడు నువ్వు గుడ్ల వ్యాపారం పెట్టుకో అని చెప్పిద్దంట. అప్పుడు మళ్ళీ గుడ్ల వ్యాపారం సాగిస్తాడంట మనవడు. మా అమ్మకి జరిగిన కథంతా చెప్పి మళ్ళీ గుడ్ల వ్యాపారం సాగిస్తుంటే మళ్ళీ ఆ పక్కింటి వాళ్ళు వచ్చి ఎలా చేస్తున్నాడు అని ఆ కోడిని కోసేశారంట. దాంతో మనవడికి మళ్ళీ బెంగ పుట్టి మళ్ళీ రొట్టెలు కట్టుకొని వెళ్ళి గృహ బయట కూర్చొని 1 తిననా, 2 తిననా, 3 తిననా, 4 తిననా అని అనిందంట.
ఎందుకు నన్ను 2 సార్లు ఇలా మాయ చేసావు? నువ్వు ఇచ్చిన గిన్నె పోయింది, కోడి చచ్చిపోయింది. ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. నాకెంతో బాధగా ఉంది" అని అనంగానే ఈసారి ఎలుగుబంటి ఒక మంచి కర్ర ఇచ్చిందంట. ఇది అయితే నేనైతే ఎవరు బాధ పెడుతున్నారో వాళ్ళకి మంచి శిక్ష వేస్తుంది అని చెప్పిందంట. అది మొత్తం తెలుసుకున్న ఎలుగుబంటి ఒక మంచి కర్ర ఇవ్వంగానే ఈసారి ఇలాగే నా దగ్గర ఎవరో తీసేస్తున్నారని అర్థమైన మనవడు పక్కన కర్ర పెట్టి బయటకి వెళ్ళి వ్యాపారం చేద్దాం కదా అని చెప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు మనవడు మళ్ళీ ఏదో చేద్దామని చెప్పి వెళ్ళాడు అని మొత్తం గమనించిన పక్కింటి వాళ్ళు కర్ర తీసుకొని వడ్డించు కర్ర అని అన్నారంట. ఈ లోపల నా గిన్నె ఇస్తావా ఇవ్వవా, నా కోడిని ఇస్తావా ఇవ్వవా అని బాగా తన్ని ఆ కోడి ఆ గిన్నె తీసుకొని మనవడికి దొంగలెవరో తెలియపరిచిందంట. దీన్ని బట్టి స్టోరీ ఏంటంటే ఎదట వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర ఉండాలి, మనకి కావాలి అని అసూయ చెందితే తప్పక శిక్ష అనుభవిస్తారు. కాబట్టి ఎదుటోరు వాటి కోసం ఆశపడకుండా ఉన్న వాటితో ఉన్నదాంతో సంతోషించడమే ఈ కథ యొక్క మంచి సారాంశం. అర్థమైంది కదా? సో బాయ్ బాయ్.